ఏలూరు జిల్లా ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నకిలీ టికెట్ల కుంభకోణానికి సంబంధించి పోలీసులు 7గురిని అరెస్ట్ చేశారు. దీంట్లో ప్రధాన నిందితుడైన ఐఎస్ జగన్నాథరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఐఎస్ జగన్నాథరాజు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. తనకు ఆలయంలోని మరొక ఉద్యోగి రమేష్ కూడా సహకరించారు. రమేష్ కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ కూడా తన స్నేహితుడైన తాడేపల్లిగూడెం చెందిన శ్రీనివాస్తో చేయి కలిపి ఈ నకిలీ టికెట్లకు సంబంధించి ఒక సాఫ్ట్వేర్ను రూపొందించారు. దాంతో ఒక ప్రింటర్ సహాయంతో ఈ టికెట్లన్నింటినీ కూడా ప్రింట్ తీసి ఆలయంలోకి తీసుకొచ్చి ఈ విధంగా నకిలీ టికెట్లను అయితే విక్రయించేవారు. అయితే గత కొన్ని నెలలుగా కూడా ఇదైతే నకిలీ టికెట్ల వ్యవహారం అయితే నడుస్తుంది. ప్రస్తుతానికైతే వీరందరూ పరారీలో ఉండగా ఏడుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఈ నకిలీ టికెట్ల కుంభకోణానికి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఐఎస్ జగన్నాథరాజు అయితే ఉన్నారని చెప్పాలి. దీనికి సంబంధించి గతం నుంచి కూడా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడంతో పాటు ఆలయంలోని పలువురు ఉద్యోగులతో కలిసి ఈ నకిలీ టికెట్ల కుంభకోణం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. వీరందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ప్రస్తుతానికైతే ఈ ప్రింటర్కి సంబంధించి నకిలీ టికెట్లు ఏవైతే ఉన్నాయో అది ప్రింట్ చేసే ప్రింటర్తో పాటు వీరి వద్ద ఉన్న మొబైల్ ఫోన్స్తో పాటు ఇతర టెక్నికల్ పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 7గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రధాన నిందితుడైన ఐఎస్ జగన్నాథరాజు ఇతను ఆలయంలో అవుట్సోర్సింగ్ విభాగంలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తుంటాడు. తిన్న కూడా అదుపులో తీసుకున్నాడు. ఇతనే ప్రధాన సూత్రధారి ఈ నకిలీ టికెట్ల కుంభకోణంలో. ప్రస్తుతం వీరందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. రిమాండ్కి అయితే తరలించారు. దీనికి సంబంధించి విచారణ అనేది ఇంకా కొనసాగుతుంది. మరిన్ని రోజుల్లో మరికొన్ని విషయాలు అయితే బయటపెడతామంటూ కూడా పోలీసులు తెలిపిన దాని ప్రకారం చూసుకుంటే ఇంకా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆలయంలో ఈ నకిలీ టికెట్ల కుంభకోణానికి సంబంధించి గత నెలలోనే ఈ నకిలీ టికెట్ల కుంభకోణం బయటపడింది. అప్పటి నుంచి కూడా పలు కమిటీలను కూడా దేవాదాయ శాఖ నియమించింది. ప్రస్తుతం ఈ 7గురు కూడా పోలీసులు అదుపులో ఉండడంతో మరికొన్ని విషయాలు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన సూత్రధారుడు ఐఎస్ జగన్నాథరాజును పోలీసులు అరెస్ట్ చేయడం, అంతేకాకుండా ఈ ప్రింటర్ సహాయంతో కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించి టికెట్లను ప్రింట్ చేయడంలో శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తనను కూడా అదుపులో తీసుకున్నారు. ఆలయంలో ఎవరైతే ఐఎస్ జగన్నాథరాజు ఉన్నాడో అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న అతనికి సహాయం చేసిన వారిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీడి జిల్లా శేఖర్తో మనోజ్ RTV ఏలూరు జిల్లా నుంచి. మన ద్వారకా తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నకిలీ టికెట్ల యొక్క అవకతవకలపైనటువంటి విషయంపైన ఈరోజు నాడు మీ అందరి ముందు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 16/3/2026 నాడు ద్వారకా తిరుమల ఈవో చెట్టి భద్రాజీ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 71/2026 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క కేసులో వారు ఇచ్చిన ప్రకారము వారి యొక్క ఏదైతే ₹100, ₹200 టికెట్లు వాళ్ళు స్కాన్ చేసినప్పుడు స్కాన్ అవ్వకుండా వాళ్ళు డూప్లికేట్ టికెట్లు కనపడినాయి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దానికి ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఇతను ఎవరో అయినంపూడి జగన్నాథరాజు, అదేవిధంగా మేక శేషు సతీషు, సముద్రాల శేషుబాబు వీళ్ళందరూ కూడా బాధ్యులని చెప్తూ ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానిపైన కేసు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో వాళ్ళు పెన్ డ్రైవ్ వాడారు, ఇతర విధంగా ప్రింట్ చేశారని చెప్పడంతో దానిలో IT యాక్ట్ వేయడంతో భీమడోలు CA గారు దర్యాప్తు తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ముఖ్యంగా మేము ఈ యొక్క కేసులో ముఖ్యమైనటువంటి ఈ మేకా సతీష్ని, సముద్రాల శేషబాబుని అరెస్ట్ చేయడం జరిగింది ముందస్తుగా. తర్వాత A1 అనే అతను దొరకలేదు. దాని మీద 17వ తారీఖు మళ్ళా ఈ నెల మేము ఈ మెయిన్ A1 ముద్దాయి గురించి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం ద్వారా మాకు రాబడిన సమాచారం మేరకు ఇతను ఈ రోజు నాడు నిన్నటి దినం ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్లో భాగంగా ఈ జగన్నాథరాజు చెప్పినటువంటి ప్రకారం ఏం జరిగిందంటే వీళ్ళు గతంలో ఒక ప్లాన్ వీళ్ళకి అప్పులో ఉండటం ప్లస్ దురలవాట్లకు అలవాటు పడి ఈ జగన్నాథరాజు అలానే అతను అసోసియేట్ అయినటువంటి అందులోనే పనిచేస్తున్నటువంటి మునగాల రమేష్ అని చెప్పున్నాడు. ఈ మునగాల రమేష్ వీళ్ళిద్దరు కూడా అవుట్సోర్సింగ్ పర్సన్స్. వీళ్ళు ఒక ప్లాన్ చేసి ఏదైతే ఈ యొక్క గతంలో రీసైక్లింగ్ చేసేవాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సెక్యూరిటీ గార్డులతోటి వీళ్ళు ఒక కుమ్మక్కయ్యి గతంలో ఒరిజినల్గా స్కాన్ అయ్యే టికెట్లను తీసి వాళ్ళు చించనీయకుండా మళ్ళీ ఇవి కలెక్ట్ చేసి మళ్ళీ భక్తులకు అమ్మేవాళ్ళు. ఈ క్రమంలో అధికారులకు తెలిసిపోద్దని ఒక డౌట్ వచ్చి
ఈ మునగాల రమేషు, ఈ యొక్క A1 అయినటువంటి ఈ జగన్నాథరాజు వీళ్ళిద్దరూ కూడా ఒక ప్లాన్ చేసుకున్నారు. ఇట్లా పద్దాక మనం టికెట్ కలెక్ట్ చేయడం ఇవన్నీ తెలుస్తూనే అనుమానం వస్తే మనం బయటపడతాం. అనుమానం రాకుండా ఉండే ఉద్దేశంతో మనమే ఈ డూప్లికేట్ టికెట్లు తయారు చేయించేద్దాం అని చెప్పేసి నిర్ణయించుకొని వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని వీళ్ళకి ఈ యొక్క రమేష్కి BSc కంప్యూటర్ చదువుతాడు. ఇతనికి ఒక క్లాస్మేట్ ఉంటాడు, ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాస్ గారు అని. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇతనితో మాట్లాడి ఇతనికి ఏం చెప్తారంటే, మా దగ్గర ఆడిట్లో ప్రాబ్లం వస్తుంది, కొన్ని టికెట్లు మేము మిస్ అవుతున్నాయి, దానికోసం మాకు టికెట్లు కావాలని చెప్పేసి ఇతను కొంత ప్రలోభ పెట్టేసి ఇతని ద్వారా ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించుకుంటారు. సేమ్ దీనికోసం ఏంటంటే 2025 సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఇతను అప్రోచ్ అవుతారు. ఇలా మేము చేయాలనుకుంటే నేను ఖాళీగా లేను, నేను చూసి చేస్తానని చెప్పి, దానికి మీరు ఒక ల్యాప్టాప్, నా కంపెనీ ల్యాప్టాప్లో కుదరదు, నేను అనేది ఒక ల్యాప్టాప్ ప్రింటర్ తెచ్చుకోండి అని చెప్పి ఒక ల్యాప్టాప్ ప్రింటర్ సమకూర్చుకున్న తర్వాత ఏప్రిల్ మే జూన్లో దీని యొక్క సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. వీళ్ళు ఏదైతే టికెట్ ప్రింట్ చేస్తారో అది సేమ్ మోడల్ వచ్చేటట్టుగా వీళ్ళు ఒక చిన్న సాఫ్ట్వేర్ తయారు చేసుకొని ఆ ప్రింట్ చేయించి చెక్ చేసుకుంటారు. అక్కడ ఈ ప్రింట్కి కావాల్సినటువంటి ప్రింటర్ కావాల్సి వచ్చినప్పుడు అదే మన టెంపుల్లో పనిచేస్తున్నటువంటి ఈ టెక్నికల్గా చూస్తాడు టెంపుల్లో ఒక ఇతను, ఈ యొక్క ఉప్పలపాటి శ్రీనివాస్ అని ఉన్నాడు. ఇతన్ని ఉప్పలపాటి శ్రీనివాస్ ఎలియాస్ హార్డ్వేర్ సీన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆ యొక్క కంప్యూటర్లు ఏవైతే రిపేర్ చేయాలో దేవస్థానంలో ఇతను చేస్తూ ఉంటాడు, అందుకని ఇతను హార్డ్వేర్ సీన్ అని కూడా అంటారు. ఈ ఉప్పలపాటి శ్రీని అప్రోచ్ అయ్యి ఒక ప్రింటర్ కూడా తీసుకుంటారు వీళ్ళు. తదుపరి వీళ్ళు ఏంటంటే ఆ టికెట్లుని వాళ్ళే సొంతంగా తయారు చేసి ఇంట్లో ప్రింట్లు చేసుకొని, ఈ రమేష్ ఇంట్లో తయారు చేసుకొని ఏదైతే ఈ టికెట్లు ఇస్తారనమాట. ఎవరెవరు టికెట్లు ఇచ్చేవాళ్ళు, ఈ సత్యనారాయణను, అదేవిధంగా శేషుబాబు, మొన్న అరెస్ట్ చేసినటువంటి శేషుబాబు, ఇంకొక ఆయన ఉన్నాడు తొట్టంపాక సత్యనారాయణ గారు. వీళ్ళు ఏదైతే కౌంటర్లో టికెట్లు ఇస్తారు. వీళ్ళకి వెళ్ళి వీళ్ళు డూప్లికేట్ టికెట్లు ఇస్తే, ముఖ్యంగా రద్దీగా ఉన్న రోజులు అంటే శనివారం ఆదివారం నాడు 100 రూపాయలు ఒక 100, 200 రూపాయలు ఒక 100, 200 టికెట్లు వీళ్ళకి ఇస్తారన్నమాట. వచ్చిన దాంట్లో వీళ్ళందరూ కూడా లాభాలు తీసుకుంటారు. అది డిసెంబర్ దాకా జరిగిన తర్వాత, ఈ యొక్క డిసెంబర్ తర్వాత ఈ సత్యనారాయణ గారి పని వేరే చోటకి షిఫ్ట్ అవుతుంది అన్నమాట. అన్నదానం ఇచ్చే దగ్గర షిఫ్ట్ అవుతుందో అతని ప్లేస్లో ఇప్పుడు ఏదైనా జగన్నాథరాజు వచ్చి కూర్చుంటాడు. సో అతనే ప్రింట్లు చేసుకుని జేబులు తెచ్చి చేయడంతో పాటు ఈ సాఫ్ట్వేర్ మళ్ళీ ఇంటికాడ నుంచి తీసుకురావడం ఎంతని సాఫ్ట్వేర్ ఒక పెన్ డ్రైవ్లో వేసుకొని, ఈ పెన్ డ్రైవ్లోనే మళ్ళీ అక్కడ పెట్టి ప్రింట్ తీసేసి వాళ్ళ అవకాశాన్ని బట్టి ప్రింట్లో నుంచి వచ్చినట్టుగానే మళ్ళీ ఆ డూప్లికేట్ టికెట్లు తీసేవడం అనేది జరిగింది. ఈ క్రమంలో ఈ ఇన్వెస్టిగేషన్లో ఇతను చెప్పడంతో అందరినీ కూడా ఈ నిన్న దినం మన భీమడోల్ సిఏ గారు కృష్ణ వీళ్ళందరినీ, ఎవరైతే ఈ మునగాల A1 అయినప్పుడు సాయి జగన్నాథరాజుని, అదేవిధంగా మునగాల రమేషు, తొంటిపాక సత్యనారాయణ గారు, ఉప్పలపాటి శ్రీనివాసు, కీర్తి అశోక్ కుమారు, మాణికొండ ఆంజనేయులు, ముత్యాల నాగ వెంకట శ్రీనివాసు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ సమకూర్చారో, ఎవరైతే హార్డ్వేర్ సమకూర్చారో, ఎవరైతే వీళ్ళకి ఈ శని ఆదివారాలు నాడు క్యూ లైన్లో డ్యూటీలు వేసేవాళ్ళు, సెక్యూరిటీ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డు, వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం స్వామివారి టికెట్లని డూప్లికేట్ చేసి అమ్మటంతో జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఈ యొక్క సాఫ్ట్వేర్తో పాటు వీళ్ళన్నింటిని కూడా కొన్ని వస్తువులను సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హార్డ్ డిస్కులు, అదేవిధంగా మన ల్యాప్టాపు, తర్వాత వీళ్ళ యొక్క సెల్ ఫోన్సు, తర్వాత కంపెనీ ప్రింటరు, ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే అన్నిటితో పాటు ముఖ్యంగా ఏంటంటే దర్యాప్తు ఇంకా ముగించలేదు. ఇందులో ప్రస్తుతంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకుంటం జరుగుతుంది. ఇంకా ఇందులో ఎవరైతే ఇంకా పాత్రదారులు ఉన్నారా, ఇంకా ఇందులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా లోతైన దర్యాప్తు అనంతరం మళ్ళీ తదుపరి విషయాలు చెప్తాం. ఈ రోజు నాటికి వీళ్ళని అరెస్ట్ చేశాం కాబట్టి మీ అందరి ముందు ఈ యొక్క విషయాన్ని మేము పొందుపరుస్తున్నాం. ఇందులో ఇంకెవరైనా భాగస్వాములు ఉన్నా, ఇందులో ఎవరెవరి పాత్రే ఉంది, వాళ్ళ పాత్ర ప్రకారం మేము ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం విషయంలో తెలియపరుస్తున్నాం. ఇంకా అందులో రెగ్యులర్ ఎంప్లాయీస్ పాత్ర ఎవరిదన్నా ఉందా, అదేవిధంగా ఇంకా ఎవరిదన్నా ఏది మన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ
ఇందులో ఒక ఆయన ఉన్నాడు ఎన్ఎంఆర్ కింద జాయిన్ అయ్యాడు గతం 20 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ తంటిపాక సత్యనారాయణ అని ఉన్నాడు, ఇతను కూడా ఎన్ఎంఆర్, మిగతా వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్. అలా ఎన్ఎంఆర్ కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ పాత్ర కూడా ఏమైనా ఉందా, ఇంకా టెంపుల్లో ఎవరెవరి పాత్రలు ఉన్నాయి అనేది కూడా దర్యాప్తు అన్నీ తీసుకొస్తాం. ఇంకా వీళ్ళందరూ ఎలాగ ఈ డ్యూటీ విధానం ఇవన్నీ కూడా కనుక్కున్నాము. వీటన్నిటిని కూడా మేము తదుపరి దర్యాప్తులు మీకు వివరిస్తాం. ఇప్పుడు ఇది జరిగింది ఏంటంటేనండి, ఇప్పుడైతే మేము ఈరోజు మొన్న ఒక ఇద్దరిని అరెస్ట్ చేశాము, ఈరోజు 7గురిని అరెస్ట్ చేశాము, మొత్తం 9 మంది అరెస్ట్ అయ్యారు. ఏంటంటే ఇది పోయిన సంవత్సరం జూలైలో ఈ యొక్క సాఫ్ట్వేర్ రెడీ చేసుకుని జూలై నుంచి వీళ్ళు ఇంట్లో ప్రింట్లు వేసుకొని తీసుకొచ్చి చేస్తున్నారు. ఇందులో ఇప్పుడు ఎవరైతే అయినపూడి జగన్నాథరాజు ఉన్నాడో అతను పెన్ డ్రైవ్లో వేసుకొచ్చి మామూలుగా ఒక దేవస్థానంలో ఇచ్చే టికెట్లలో నుంచే ఈ పెన్ డ్రైవ్ పెట్టి మళ్ళీ టికెట్లు ఇచ్చాడు. జూలై నుంచి మొన్న మార్చి 8 కుంభకేర్లోనే కదా మనం అందరం అరెస్ట్ చేస్తున్నాం. సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ సార్ వాళ్ళు ఫిర్యాదులో 100-200 రూపాయల టికెట్లో జరిగిందని ఇచ్చారు సార్. మీ విచారణలో కూడా తెలియదు అంటారు. 500 రూపాయల టికెట్ ఎప్పుడో ప్రస్తావన రాలేదు సార్. అవును, 500 రాలేదని చూస్తున్నాం. అందుకనే మేము దర్యాప్తు ముగిసిందని అనట్లేదండి, ప్రతిదీ కూడా తీస్తున్నాం. ఇప్పుడు 500 రూపాయల టికెట్లు కూడా ఏమైనా డూప్లికేట్ చేశారా అనే దాని మీద చూస్తున్నాము. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇప్పుడు మనం తెలియదు కదా, అదంతా ఫార్మేట్ చేస్తారు వాళ్ళు. ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళాలి, ఎఫ్ఎస్ఎల్ ఫార్మేషన్లో ఏమేమి బయటకు వస్తే అప్పుడు మళ్ళీ ఎందుకంటే మొదట ఇద్దరిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మనకి పూర్తి సమాచారం రాలి. మళ్ళీ ఈ కొత్తగా అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పూర్తి సమాచారం ప్రకారం ప్లస్ మా దర్యాప్తులో భాగంగా ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ పంపిస్తామండి, రిట్రైవ్ చేయాలి. రిట్రైవ్లో 500 రూపాయలు కూడా మనం ఇచ్చేస్తాం. సార్ విచారణలో బొమ్మగంటి రంగనాథరాజు అనే గణేష్ అనే వాళ్ళ పేరు వస్తే పోలీస్ విచారణకు సిద్ధమై కూడా మళ్ళీ పొలిటికల్ ప్రెషర్ వల్ల వెనక్కి తగ్గారని విమర్శ ఉంది సార్. అట్లా ఏం లేదండి, వెనక్కి తగ్గారు విమర్శ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ పాత్ర అనేది ప్రతి ఒక్కరు పాత్ర ఎవాల్యుయేట్ చేసుకొస్తున్నారు. బొమ్మకంటి రంగనాథో లేకపోతే గణేషో వీళ్ళు ఎవరో వాళ్ళ పాత్ర ఏంటనేది చూడాలి. వాళ్ళు ఇప్పుడు ఇదైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, సెక్యూరిటీ సూపర్వైజర్ ఉన్నాడు, అలానే వీళ్ళు ఎవరు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే రంగనాథరాజు లేకపోతే ఎవరైతే ఉన్నారో మీరు చెప్తున్న పేర్లు వాళ్ళ పాత్రలు కూడా ఎవాల్యుయేట్ చేస్తున్నాం. లేని ముద్దాన్ని పెట్టకూడదు కదా, మన ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్. ప్రాథమిక విచారణలో ఏంటంటే వీళ్ళ పాత్ర ఏమనే దాని మీద అయితే ఉన్నదానికి ఎవిడెన్స్ అయితే లేదు. వాళ్ళు పేరు చెప్పిన తర్వాత మళ్ళీ కూలంకషంగా అడిగాం ఎవరైతే వీళ్ళ పాత్ర ఉందా అని. ఇంకేదైనా అదర్ ఎవిడెన్స్ వస్తుందేమో చూస్తాం.